కల్పన కల్పన చూడండి, నేనేదో గౌరవంగా చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను. జీతం తక్కువైనా నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం. మీరు రోజు ఇలా కార్లో వచ్చి నాతో మాట్లాడడం ఎవరైనా చూస్తే నా ఉద్యోగమే కాదు, నా పరువు కూడా పోతుంది. నేను ఇంకా పెళ్లి కావాల్సిన దాన్ని. దయచేసి నన్ను వదిలిపెట్టండి. ఏమ్మా ఇంత ఆలస్యంగా వచ్చావు? నువ్వు వదిలిపోయే న్యూస్ ఒకటి చెప్తాను. ముందు మంచి కాఫీ ఇవ్వు నాన్న. మొన్న చెప్పడం మర్చిపోయాను. పులిరాజు మామ కొడుకులేడు, వాళ్ళ అబ్బాయి విజయ్ చిన్నప్పుడు చీవుడు ముక్కు మొహం, ఉడతలు పీకేసిన తాటి టెంక లాంటి జుట్టు, బటన్స్ లేకుండా డ్రాయర్ వేసుకుని ఊరంతా తిరిగేవాడే ఆ విజయ్ ఇప్పుడు సినిమా ఆర్టిస్ట్ లో ఎంత అందంగా ఉన్నాడో తెలుసా? నేనే నమ్మలేకపోయాను. అబ్బా, ఇన్నాళ్ళకో మంచుకో. విజయ్ వచ్చి చాలాసేపు అయిందమ్మా. పాపం గతంలో జరిగిన దానికి చాలా బాధపడుతున్నాడు. ఎక్కవలసిన రైలు వెళ్లిపోయాక కొన్న టికెట్ విలువలేదు బావా. నాకు నా భార్యకు మధ్య ఉన్నది ప్రేమానుబంధం కాదు కల్పన, ఒట్టి డబ్బు సంబంధం అంతే. దట్స్ ఆల్. ఏదైనా అనుబంధమే కదా. నీ దారి నువ్వు చూసుకున్నావు, దేవుడు నాకు ఇచ్చిన దారిలో నేను నడవాలిగా. అంటే నన్ను వదిలేసి నువ్వు మరొకరిని పెళ్లి చేసుకుంటానంటావా? ఏ, నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోలేదా? అది అది జస్ట్ యాక్సిడెంట్ అంతే. లైఫే ఒక పెద్ద యాక్సిడెంట్. అవును, నీ కారులో వస్తే నీకు నచ్చదని నడిచొచ్చాను. తడిచిపోతావు, కొంచెం ఆగి వెళ్ళకూడదు. బా, బహదూర్, వీళ్ళు ఇక్కడి నుంచి ఇంట్లోనే నాతోనే ఉంటారు. వీళ్ళు ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యి. బాగున్నావమ్మా? నీతో మాట్లాడాలి, పైకి రండి. మన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదేమో అని. వాళ్ళని ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చింది వాళ్ళు గనక. ఎవరైనా సరే పరాయి వాళ్ళు ఈ ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు పరాయి వాళ్ళు కాదు, నన్ను కన్న మా అమ్మ నాన్న. మా నాన్న కూడా నన్ను కన్నాడు. ఆయన ఇక్కడ ఉంటలేదే. అది ఆయన ఇష్టం. కాదు, నా ఇష్టం. కనీ పెంచిన తల్లిదండ్రులను బయటికి గంటే సంస్కారం నాకు లేదు. నేను ఇంట్లో ఉండాలంటే వాళ్ళు ఇక్కడే ఉండాలి. వాళ్ళు అడిగిన 40% బోనస్ వాళ్ళకి ఇస్తే ఫ్యాక్టరీ మూసేసి వాళ్ళ కాకి గుడ్డలు మనం వేసుకుని వేరే ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తుంది. నీ కుర్రతనానికి ఆవేశానికి మా డబ్బు వేస్ట్ చేసుకోలేం. వాళ్ళ డిమాండ్స్ మేము ఒప్పుకోవడం లేదు. నేను ఒప్పుకుంటున్నాను. ఈ ఫ్యాక్టరీ మీ ఒక్కడే కాదు, బట్ ఈ ఫ్యాక్టరీ నాది కూడా. అంతేకాదు, ఈ ఫ్యాక్టరీ నేను ఎండీని. చూసి వాళ్ళు అడిగే కోరికలు న్యాయం ఉంది, తీర్చాల్సిన బాధ్యత మనకుంది. ఇవన్నీ మీకు అనవసరం. నేను ఎండీగా ఉండాలంటే వాళ్ళ కోరికలు మీరు ఒప్పుకొని తీరాలి. ఆ యూనియన్ లీడర్ సుధాకర్ కోసం ఇవన్నీ చేస్తున్నాడు. ఆ యూనియన్ గొడవలన్నీ నాకెందుకు? వాడిని లేపేయి.